తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యామల్ ఇంటిపై బీజేపీ నాయకులు చేసిన దాడి పెద్ద ఎత్తున దుమారం లేపుతుంది. దీనిపైన ఖచ్చితంగా ఇటు బీజేపీ నాయకులు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున ఇటు దళిత సంఘాలు ఆరోపణ వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మాట్లాడదాం మనతో పాటు బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు ఉన్నారు. అరవింద్ అన్న ఏం చెప్తారు? మందుల శ్యామల్ ఇంటిపై దాడి చేశారు. మందుల శ్యామల్ మాట్లాడిన మాటలకి అతను క్షమాపణలు కూడా చెప్పిండు. అవసరమా ఇదంతా రాదంతా అన్న? అందరికి ముందుగా మీకు అందరికి జై భీమ్. మందుల సామ్యల్ అలియాస్ పందుల సామ్యల్. ఎందుకంటే పందికొక ముఖం వేసుకొని నోటికి అదుపు లేకుండా మస్తీ మదం ఎక్కిన ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ఈ వ్యక్తి అధికార పదవి అధికార దాహంతో ఎవరిని వర్దాన్ని నాకు ఓడరా ఆపేటోడు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు తిడతాడు. ఆ పందినా కొడుకుకి మేమెందుకు క్షమాపణ అన్నది చెప్తాం. ఆడే అటు ఎస్సీలకి అటు బాపనోళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నీ ముఖం ఆరా బండి సంజయ్ గారు నీకు క్షమాపణ చెప్పడానికి ఆయన ఎందుకు చెప్తారా? తప్పు చేసింది నువ్వు. ఒక వేడ పండితులు కవ్వపల్లి సత్యనారాయణ గారు ఎస్సీ స్టేట్ చైర్మన్ అయితే ఆయన నాకు పదవి తీసుకుంటున్నా, నాకు బలం చేకూరాలా, నాకు మంచి జరగాలని చెప్పి వాళ్ళని పిలిపించుకొని ఆశీర్వాదించడం తీసుకుంటే నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్వి, వాళ్ళకి పాస్టర్లు లేవు కాబట్టి బర్దాష్ కాక వాళ్ళ మీద విషయం కమ్ముతూ వాళ్ళని తిట్టుకుంటా మాట్లాడినావు. నువ్వు క్షమాపణ చెప్పాలరా దొంగ. అంతేగాని నువ్వు చేసింది తప్ప అని చెప్పి ప్రశ్నిస్తే మేము చెప్పాలి క్షమాపణ. బండి సంజయ్ గారు ఏమన్నారు? కానీ నువ్వు ఒక బాధ్యత గల పదవిలో వండుకుంటా ఒక ఇతర మతాలను గౌరవించాలా, మతాలను తిట్టొద్దని చెప్పి మాట్లాడితే నువ్వు ఆయనని తిడతావు. నువ్వు మొగను వారా దళిత కవాతు నిర్వహిస్తా అంటున్నావు. నీకు దమ్ము ఉంటే నాగర్ కర్నూల ఏదైతే సాకలోని మాదిగ బిడ్డ పెళ్లి చేసుకురు, ఆ బిడ్డని అంతే వాళ్ళ 2 ఏళ్ల పాప చనిపోయి ఆడపోయి నీ మొగతనం చూపి. లాకప్ డెత్ లో చనిపోయిన మాదగ బిడ్డ ఆడపోయి నీ మొగతనం చూపి. నక్సలైట్లు నల్గొండ మీరే కదా బయట చూపించారు. నల్గొండ సర్పంచ్ ఎలక్షన్ లా యాదవ్ కి అండగా నిలబడ్డ మాదిగ బిడ్డను ఎత్తుకొని కొట్టిరు కదా కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్ల దగ్గర కొంతమంది నాయకులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మనిషి నాయకులు, వాళ్ళ దగ్గర చూపి నీ మొగతనం. వాళ్ళ దగ్గర చూపించే శాతగారు కానీ కేవలం మా ఎస్సీకి సపోర్ట్ ఎస్సీ హిందువులకు సపోర్ట్ చేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీదనా నీ విషయం కమ్ముతో దొంగనా కొడక. నువ్వు ఇంకొకసారి మాట్లాడితే నీ బద్దలు వల్ల కొడతామని హెచ్చరిస్తావు. అంటే ముఖ్యంగా ఆయన కేంద్ర మంత్రి గాలి గత్తరి మాట్లాడతారు. ఆయన కేంద్ర మంత్రి, ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు అని చెప్పేసి కూడా విమర్శించడం. మొన్న ఈడు గాలికి మాట్లాడే గాలి నా కొడుకు. బండి సంజయ్ గారు 2 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి, కార్పొరేటర్ గా గెలిచిన వ్యక్తి, రాష్ట్ర అధ్యక్షుడు వండుకుంటా అనేకమైన పథకాలు అనేకమంది ప్రజలు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎంతో మంది ఎస్సీ పై దాడులు చేస్తే వారి పక్షాన నిలబడిన వ్యక్తి బండి సంజయ్ గారు. దళిత బిడ్డ నాగరాజు ఇష్యూలో అండగా నిలబడిన వ్యక్తి బండి సంజయ్. మరియు మా లక్ష్మి కానీ, మహాలక్ష్మి కానీ, టేకు లక్ష్మి కానీ, రాధిక కానీ ఇలా అనేక మంది ఆడబిడ్డలపై తుర్క కొడుకులు అత్యాచారాలు చేస్తే ఆ బాధితుల పక్షాన నిలబడి ఆ నిందితులకు శిక్షించే వరకు అండగా నిలబడి పోరాటం చేసిన వ్యక్తి బండి సంజయ్ గారు. ఆయన ఎందుకు చెప్పాలరా క్షమాపణ? ఆయన గాలిగాలి మాటలు మాట్లాడతారు. ఆయనే రాష్ట్ర అధ్యక్షుడు వండుకున్నప్పుడు అనేకమైన కార్పొరేషన్ ఎలక్షన్ గాలిగాలి మాట్లాడితేనే అధ్యక్ష పదవి తీసేసారని కూడా అన్నాడు. అది సంస్థాగత పదవి. ఆ గాలిగానికి ఏం మేరక ఆడొక పార్టీలో కరెక్ట్ గా ఉంటే తెలుస్తుంది. ఆడో గాలిగాడు ఆడేదో అడ్డిమారు గుడ్డిలో ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇక ఆయనకి మా పార్టీ గురించి ఏం మేరక? ఇక ఆడు చెప్తే మేము వినాలా? ఆడో బేగారగాడు పని బాట లేని దొంగనా కొడుకు. ఆడు ఏం మాట్లాడతాడు ఆయనకే సోయలేదు. ఇక ఆడు చెప్పింది మేము ఎందుకు వింటాం? ప్రజలు తూ అని ఉంచున్నాను. అంటే నేను ఒక దళిత నాయకుడిని, నన్ను ఇట్లా మాట్లాడితే ఊకుంటామా? నెక్స్ట్ ఏం చేస్తామో దాడికి ప్రతి దాడి చేస్తాం అంటున్నారు. అని ఆడు దళిత నాయకుడు గారు, ఆడు కన్వర్టెడ్ క్రిస్టియన్. మీరు మరోసారి మీరు చెప్తున్నా ఒక కన్వర్టెడ్ క్రిస్టియానిటీ ఫాలో అవుతున్న దొంగ. సో ఆడు ఈజ్ నాట్ ఎన్ ఎస్సీ, ఈ బిలాంగ్స్ టు బీసీసీ కమ్యూనిటీ అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే బండి సంజయ్ మీద ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెడతానంటున్నారు. ఆయన పెట్టి చూపిమని ఆయన బద్దలు వల్ల కొడతాం. ఇక ఏడికైతే ఆడికి మేము ఊకునేది ఏమన్నాడని ఆయన ఏమన్నా తిట్టిండా చేసిండా? అసలైన ఎస్సీ హిందువుల మేమేమన్నా అంటే నువ్వు పెట్టొచ్చు. ఇప్పుడు నేను ఎస్సీ హిందూ, నన్ను ఓడేమన్నా కులంతో దిశిస్తే నేను పెడితే వర్తింప చేస్తుంది. ఆడు క్రిస్టియానిటీలో క్రిస్టియానిటీ మతాన్ని ఆచరించాడు,
చెట్కా రోడ్ ఆడొచ్చి నేను ఎస్సీ ఎస్టీ పెడతా అంటే మేము ఎందుకు కూకుంటాం? ఎస్సీలందరం మేము ఉట్టిగా కూర్చుంటాం, మేము అడ్డంగా నిలబడతాం మా బండి సంజయ్ గారి కోసం. ఏడికైతే అడిగి మేము చూసుకుంటాం. కరీంనగర్ పోతా బండి సంజయ్ సంగతి ఏందో చూస్తాను కూడా మాట్లాడినాడు. ఫస్ట్ తుంగతుర్తిలా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎదుర్కోమని పీకుడు కానీ, దాని తర్వాత తుంగతుర్తి నుంచి కరీంనగర్ చాలా దూరం ఉంది, అప్పుడు చూసుకుందాం. తుంగతుర్తిలో నాకు ఎదురు లేదు. తుంగతుర్తిలో అంటే నేను ఆల్రెడీ గెలిచి చూపెట్టిన ఇక్కడ 52,000 మెజార్టీతో గెలిచిన. బండి సంజయ్ ఎంత మెజార్టీతో గెలిచిండు, బండి సంజయ్ సంగతి ఏందని అంటున్నాడు. బండి సంజయ్ గారు ఎంపీగా 2 లక్షల పైచీలకు మెజార్టీతో గెలిచిండు పీకుడు గాడు. ఇన్ కాన్స్టిట్యున్సీలా ఉన్న ఓట్లు ఆయనకి మెజారిటీతో గెలిచిన వ్యక్తి. ఈ పీకుడు గాడు చెప్తే మేము నమ్మాలా? యారు బేకారగాడ అని మాటలు పట్టించుకోదు, అంత సీరియస్. ఇప్పుడు బీజేపీ నుంచి వెళ్ళి మందుల షామీల్కు క్షమాపణ చెప్పే అవసరం లేదంటారా? అవసరం లేదు. మందుల సమయాలు గానికి ఎందుకు క్షమాపణ చెప్తాం? ఆడు క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్, మా ఎస్సీలకు దక్కాల్సిన పదవిని దొబ్బి తిన్నాడు. సో వాడు ఒక క్రిస్టియానిటీలు అనుకుంటే హిందుత్వాన్ని బీజేపీ నాయకులను ఇష్టం అనేది తిడుతున్నాడు. మేము బరదాలు చేయం.